నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటాను. ఇక్కడ ఈఎంఆర్ఎస్ 2023కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది ఈరోజే నోటీస్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ నోటీస్ చాలా ఇంపార్టెన్స్ అని భావించి నేను మీకు ఈ వీడియో అందిస్తున్నాను. సో ఎవరైతే ఆల్రెడీ అలెక్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నోటీస్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇవాటి డేట్తో అయితే రావడం జరిగింది. ఇంతకుముందు కూడా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మనం తెలుగులో హిందీ ప్రొవిజనల్ అని చెప్పేసి మనం చెప్పేసుకున్నాం కదా. సో దానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే చేయడం ఇక్కడ మీరు చూస్తున్నారు. చూడండి, 2 మార్చ్ 2024 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి నోటీస్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు అంటున్నారు ఏంటంటే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది కదా మనకు డిసెంబర్ 16, 17 అలాగే 23, 24 తేదీలో వెళ్తే మనం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది పలు పోస్టులకు అని చెప్పేసి. అయితే ఇక్కడ దానికి సంబంధించి ఏమంటున్నారు, ప్రిన్సిపల్ అలాగే ఇంకా ఏవైతే జేఎస్ఏ ఉంటుందో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ దానికి తప్పించి మిగతా అన్నిటి కూడా మేమైతే మీకు ప్రొవిజనల్ అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి లింక్స్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా ఫర్దర్గా మీకు ఇంకా అది ఏంది ఎక్కడ అనేది కూడా మీకు తర్వాత మీకు లేటర్గా మీకు అంటే తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో మీకు తెలుపుతామని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇప్పుడు ప్రొవిజనల్ అపాయింట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం చెప్పేసి అంటున్నారు. సో ఇంతకుముందు మీకు తెలిసి ఉంటుంది రిజల్ట్ వచ్చిన విషయం కూడా మనం చెప్పుకున్నాం, రిజల్ట్ వచ్చాయని చెప్పేసి. సో దాంట్లో ఎవరైతే హాల్ టికెట్ డిస్ప్లే అయ్యిందో మాకు వచ్చిందని భావిస్తున్నారో అప్పుడు చాలామంది అడిగారు. సో దీని నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏం చేయాలని చెప్పి చాలామంది అడగడం జరిగింది. కాబట్టి వాళ్ళ కోసం అనేది కూడా ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో ఇంకా ఇక్కడ ఏంటంటే చాలామందికి మిగతా వాళ్ళకి కూడా చెప్తాను నేను ఎలా అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ మీరు ఛాలెంజ్ చేసిన తర్వాత కూడా ఒక ఫైనల్కి అఫీషియల్ ఆన్సర్కి అనేది కూడా రావడం జరిగింది. మరి అది మీరు ఒకసారి చెక్ చేసుకున్నారు లేదా ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. లేదా మీరు కూడా ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి క్రెడెన్షియల్స్ ఇచ్చేసి మీరు ఒకసారి సైన్ ఇన్ అవ్వండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే కానీ వస్తున్నట్లయితే మీకు అక్కడ ఒక ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు దాంట్లో వెళ్ళిపోతాం మనము. సో ఇది ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఆ లింక్ కూడా చూద్దాము. సో లింక్ క్లిక్ చేయగానే చూడండి మనకు కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక స్లో అవుతుంది. చూడండి ఇక్కడ మీకు ఇలా అయితే అడుగుతుంది, ఈ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఇక్కడ మీ యొక్క అపాయింట్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ అది ఈమెయిల్ ఐడి ఇస్తారు. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు జస్ట్ లాగిన్ అని చేస్తే కనుక ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక మీకు ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. తర్వాత మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎప్పుడు జాయిన్ అవ్వాలి కూడా క్లియర్గా అయితే దాంట్లో వాళ్ళు మెన్షన్ చేస్తామని చెప్పేసి జరిగింది. సో ఇది మనకు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలామంది వెయిట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడ మీకు ఇంకా ఎవరికైనా ఫైనల్ ఆన్సర్కి ఒకసారి చెక్ చేయాలనుకున్న వాళ్ళైతే మీరు ఇంకోసారి చెక్ చేసుకోవచ్చు. నేను అది కూడా ఇప్పుడు చూపిస్తాను. చాలామంది కూడా అడిగారు. అయితే వాళ్ళు ఒకటి ఏమన్నారంటే ఒక జనవరి 12 వరకు కూడా ఫిబ్రవరి 12 వరకు కూడా వాళ్ళు ఏమన్నారంటే మీరు మీ యొక్క 500 రూపీస్ ఇచ్చేసి మీరు ఒక ఆన్సర్ షీట్స్ అలాగే రెస్పాన్స్ షీట్స్ అలాగే క్యాల్కులేషన్ షీట్ కూడా పంపిస్తామని చెప్పేసి వాళ్ళు చాలా చెప్పడం జరిగింది. అప్పుడు చాలామంది కూడా అది డినైడ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి సో ఇంపార్టెంట్ లేదనుకున్నారు. కాబట్టి ఇంకా ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీ దగ్గర రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చూపించే ఫైనల్ ఆన్సర్కి ఒకసారి చూసుకొని మీకు వస్తుందా లేదా ఇంకోసారి కరెక్ట్గా అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ వచ్చినట్టయితే మీరు ఈ ఛాన్స్ని మిస్ అవ్వకండి, మీకు రావాలని మరీ కోరుకుంటున్నాను. సో ఇది మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు లైక్ చేయకుంటే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చాలామంది కూడా షేర్ చేయండి. ఎవరైతే ఈఎంఆర్ఎస్ రాస్తారో వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవ్వచ్చు అండి. సో మీకు కాకపోయినా వాళ్ళకే న్యూస్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడేం చేస్తే ప్రతి ఒక్క క్లాస్ కానివ్వండి, వీడియో కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి మొదటగా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందని. సో లేట్ చేయకుండా ఇప్పుడు మనం అది కూడా చేసుకుందాం. ఎలా చేయాలని కూడా చూపిస్తాను, ఎలా చెక్ చేయాలని కూడా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు డిస్ప్లే కూడా అవుతున్నాయి. ఇక్కడ మీకు ఆఫీషనల్స్ సంబంధించి అంటే ప్రొవిజనల్ అపాయింట్మెంట్స్ సంబంధించి కూడా అలాగే. సో ఇప్పుడు మీకు ఇక్కడ పైన స్క్రోల్ అవుతుంది కదా, ఇక్కడ మనకు న్యూస్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, మీకు అవి వచ్చిన తర్వాత చూపిస్తాను ఇక్కడ. సో ఈఎస్ఎస్సి 2023 రిజల్ట్ అని చెప్పేసి రావడం జరిగింది. అలాగే షెడ్యూల్ ఆఫ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి కూడా ఎవరైతే వెరిఫికేషన్ సంబంధించి డాక్యుమెంట్స్ వాళ్ళు కూడా అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. సో అలాగే ఇక్కడ ఇంకోటి ఫిల్లింగ్ ఆఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్స్కి కూడా ఇక్కడ రావడం జరిగింది. సో అది కూడా మీకు హెల్ప్ అవ్వచ్చండి. సో మీరు ఇంకొకసారి కూడా చూసేసుకోండి. సో ఇప్పుడు వస్తుంది చూడండి, అది కొంచెం స్క్రోల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీకు అది చూపిస్తాను. చూడండి, ప్రొవిజనల్ ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ అని చెప్పేసి వచ్చింది. అలాగే ఫైనల్ ఆన్సర్ అని చెప్పేసి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ చూడండి ప్రతిదీ సబ్జెక్ట్ వైజ్గా అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ పోస్టులకు కానివ్వండి,
ప్రతిదీ ఇక్కడ ఇచ్చారు. పీజీటీస్, టీజీటీస్ అని చెప్పేసి ఇక్కడ వివో డౌన్లోడ్ అని ఉంది. సో మీకు ఏ సంబంధించి అయితే దానికి సంబంధించి మీరు ఇక్కడ వ్యూ చేసుకోండి, లేదా డౌన్లోడ్ అయినా చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇలాగైనా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. సో ఒక చేసుకుంటే మనకు పోయేది ఏం లేదంటే, ఒకవేళ వచ్చిందంటే మనం చాలా అదృష్టవంతులము. సో లాస్ట్ మూమెంట్ వరకు మనం చూస్తూ ఉండాలి కాబట్టి మన యొక్క విశ్వాసం అనేది కోల్పోకూడదు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను. సో మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో మనం ఒక పాజిటివ్ ఆలోచనతో ముందుకెళ్ళినట్టు తప్పకుండా సక్సెస్ని సాధిస్తామని నమ్మకం. అలాగే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.